హలో గైస్ అస్సలం వాలేకుమ్ నేను మీ మెకానిక్ జావేద్ని మొత్తం కొత్త వీడియో చూస్తున్నారు కదండి బండి BS4 అండి 2015 మోడల్లో గ్లామర్ బండి. సో దీనికైతే కస్టమర్ వచ్చేసి బండి ప్లగ్ చేయించమన్నారండి. మనమైతే ప్లగ్ ఓడిచేస్తుంటే దీనికైతే అసలు ప్లగ్ అనేది టైటే లేదండి. ఇలా ఓడిచేస్తే అలా ఊడిపోతుంది, మామూలుగా టైట్ వేస్తే అసలు చేతితోనే తిరుగుతుంది కానీ టైట్ అయితే అవ్వట్లేదండి. దానికి రీజన్ ఏంటి అంటే దీనికి ప్లగ్ స్లీవ్లు అనేవి పోయినాయండి. మనకి ప్లగ్ అంటే హెడ్లో స్లీవ్లు పోయినాయి, ప్లగ్ బిగించే స్లీవ్లు అనేవి పోయినాయండి. సో మనమైతే ఇప్పుడు దీనికి ఆ స్లీవ్లు అనేవి కోపియాలండి. మనం ఇలా బండి గుంచి కోయడం అంటే కుదరదండి. దీనికి మనకి బౌండరీ కూడా మన ఏరియాలో లేదు, చింతలపూడి వెళ్ళాలి. మన వచ్చేసి ఎర్రగొండపల్లి నుంచి చింతలపూడి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్ అండి. సో కాబట్టి ఇప్పుడు మనమే దీన్ని ఓడతీసి మనం హెడ్ అనేది ఓడతీసి తీసుకొని వెళ్ళాలండి. సో కస్టమర్ అయితే పాపం బాగా ఇబ్బంది పడ్డారు. నైట్ టైం అయితే పొద్దున్న అయితే మనకు బండి ఇవ్వడం జరిగింది. సో మనకైతే అప్పుడు కుదరలేదండి ఓడతీయడం. నెక్స్ట్ డే అయితే మనం ఓడతీసాము. సో మొత్తానికి అయితే దీనికి హెడ్ అయితే ఓడతీయడం జరుగుతుంది. సో ఓడతీయడం కొంచెం జాగ్రత్తగా ఓడతీయాలి, ఎందుకంటే బండి కంప్లైంట్ లేని బండి, అంటే రన్నింగ్ బండి, మంచి బండి అండి. సో మనమైతే కస్టమర్కి ఏం చెప్పామంటే బండి ఆగిపోయిందని వచ్చాడు, ప్లగ్ ప్రాబ్లం అని చెప్పామండి కస్టమర్కి. సో మనమైతే మనకు దీనికి అంతకుముందు చెమ్మలు గిమ్మలు ఏమీ లేవండి. సో మనమైతే నీట్గా ఆయనకే బండి ఎలాగైతే ఉందో మనం అలా అప్ చెప్పాలండి. సో దానికోసం అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏది చేసుకున్నా సరే దీనికైతే ఏ నట్టు ఓడి చేసినా ఏ బోల్ట్ మనం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే కస్టమర్కి మనం ఫిట్టింగ్ ఛార్జ్ 300 చెప్పామండి. అంటే హెడ్ ఓడి చేసి మనం నీట్గా మళ్ళీ క్లీన్ చేసి ఎక్కించుకోవాలి. మా తర్వాత ఏమన్నా ఓరింగ్లో ఆయిల్స్ ఏమైనా పడితే మనమే వేసుకోవాలని చెప్పానండి. సో మొత్తానికి వచ్చేసి ఓరింగ్లో ఆయిల్స్ పడితే అది వేరే రేటు, ఫిట్టింగ్ ఛార్జ్ 300, తర్వాత ప్లగ్ ఒకటి 100 రూపాయలు. సో మొత్తం అయితే కస్టమర్కి అయితే ఒక 500 చిల్లర అవుతుందండి. సో కస్టమర్ అయితే పాపం బండి మొత్తం అయిపోయాక పాపం ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు తగ్గించడం అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే మనకి ఏం మిగలవు దాంట్లో. సో నేనేం చెప్పానంటే అన్న మరి ఒక 50 రూపాయలు తగ్గించుకొని ఇవ్వన్నా అంటే కస్టమర్ 150 రూపాయలు తగ్గించాడండి. 100 రూపాయలు నేను సాయంత్రం ఇస్తాను అని చెప్పాడు. ఆ సాయంత్రం పోయి ఇప్పటికైతే మొత్తానికి 5 రోజులు అవుతుందండి బండి తీసుకెళ్ళి. ఇప్పుడు దాకా అయితే ఇవ్వలేదు. మరి కస్టమర్ అయితే ఈరోజు వచ్చాడు నా దగ్గరికి, అన్న ఏంటన్నా మరి ఒక 100 రూపాయలు ఇవ్వన్నా అంటే అన్న ఇస్తానన్నా అని చెప్పాడండి. సో మనోడైతే ఇంకో అతను లింక్ పెట్టాడండి, ఆయన ఇస్తాడని చెప్పి. ఆయన ఇవ్వలేదు. అమ్మ జీవితం అంతా రద్దే వారం అని చెప్పి అనుకున్నా మనసులో అయితే. సో మొత్తానికి అయితే ఇచ్చే మనిషేనండి. కస్టమర్ అయితే మంచోడు, ఇస్తాడు, ఇప్పటికైనా ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. సో మొత్తానికి అయితే మనమైతే బండి మొదలు పెట్టాం కాబట్టి సో చూడండి ఒకసారి మనకి పొల్యూషన్ పైపు ఏదైనా సరే పొల్యూషన్ పైపు మంచి పీక్కోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇంజిన్ హెడ్ పీకేటప్పుడు ఇంజిన్ టైమింగ్లో పెట్టుకుని పీక్కోవాలండి. మనకి క్రాంక్ తర్వాత వచ్చేసి మన టైమింగ్ వీల్ అంటే చూసారా, ఇవన్నీ రెండు మనం టైమింగ్లో పెట్టుకుని పీక్కోవాలి. పిస్టన్ టాప్లో ఉంచుకొని ఎలా పడితే అలా పీక్ పడేసామంటే కుదరదండి. ఇంకోటి ఏంటంటే మనకి దీనికి టాప్ నట్లు మొత్తం 4 ఓడ చేస్తున్నాం. తర్వాత బోర్కి హెడ్కి మధ్యలో 2 ATM అంటే 10 mm సైజ్ నట్లు, ATM తలకాయ నట్లు వస్తున్నాయి. అవి మనం ఓడ తీసేటప్పుడు జాగ్రత్తగా ఓడ తీసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ హెడ్ పీకేటప్పుడు జాగ్రత్తగా పీక్కోవాలండి, బోర్ కదలకుండా. బోర్ కదిలిందంటే బోర్ ప్యాకింగ్ ఏమన్నా వీక్ ఉందంటే మాత్రం చిరిగిపోతే మళ్ళీ బోర్ గడ్డ బయటికి పీకాలి, పిస్టన్ నుంచి మళ్ళీ ప్యాకింగ్ వేయాలి. అమ్మో ఇదంతా పెద్ద రచ్చ అండి, మామూలు రచ్చ కాదు. సో మనం చేసేదైనా సరే కొంచెం నిదానంగా చేసినా సరే, లేట్గా బండికి కస్టమర్కి డెలివరీ ఇచ్చినా సరే మనం నీట్గా చేయాలండి. సో నా అయితే ఒపీనియన్ అదండి. సో కస్టమర్ అయితే పాపం అంటే ఒకరోజు నైట్ ఆగిపోయింది బండి, తెల్లారిపోతుంది తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. ఆ రోజు మనకు ఓడ తీయడం కుదరలేదు. ఆ నెక్స్ట్ డే ఓడ తీసి ఇచ్చాను కస్టమర్కి, కానీ ఆ కస్టమర్ అయితే వాళ్ళు ఎవరు చనిపోయారని చెప్పి ఆ రోజు కార్యక్రమం ఉండిపోయాడు. సో మొత్తానికి అయితే ఆ రోజు రావడం, ఆ నెక్స్ట్ డే వచ్చాడని మనకి హెడ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ డే మనకైతే ఖాళీ లేదు. ఆ నెక్స్ట్ డే మనం అయితే బండి చేసి ఇవ్వడం జరిగింది ఆయనకి. సో మనకైతే మొత్తానికి ఇది 3-4 డేస్ అయితే బండి మన దగ్గరే ఉందండి. కాకపోతే మన ఎవరు మనదే తప్పేం లేదు, మన కస్టమర్కి అయితే లేట్ అయింది హెడ్ చేయించుకుని రావడానికి. సో మనమైతే ఫైనల్గా హెడ్ పీకేసాం. చూస్తున్నారు కదా, హెడ్ అయితే వాల్స్ కూడా అంత ఏం బ్లాక్ లేవండి, లైట్ బ్లాక్ అయినాయి. చూడండి ఒకసారి. సో బోర్ చూస్తున్నారు కదండి, బాగా మరి మసి పట్టేసింది, పిస్టన్ అయితే బాగా మసి పట్టింది. మనం ఎక్కించేటప్పుడు ఎలా పడితే అలా ఎక్కించకూడదండి, దీన్ని క్లీన్ చేసుకుని ఎక్కించుకోవాలి. అలాగే టైమింగ్లో టాప్ పెట్టుకొని టాప్లో పెట్టుకుని ఎక్కించుకోవాలి. కస్టమర్ అయితే మొత్తానికి హెడ్ క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వ్యవహారం ఏంటంటే మనం పెట్రోల్ తీసుకొని నీట్గా మనం రంప ప్లేట్ చేసుకొని నీట్గా కొంచెం గీక్కుంటా చేసుకోవాలండి, జాగ్రత్తగా చేసుకోవాలి. పిస్టన్ మీద గీతలు పడకుండా చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళు మన వీడియో చాలా మంది చూస్తున్నారండి. మంచిగా చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటి అంటే కస్టమర్ మరి దీని ఇంట్లో ఓడ తీసారో లేదో నాకైతే తెలియదు, మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ప్లగ్ అయితే ఏంటంటే లుబ్బు లూసుకుంది. సో ఆ ప్లగ్తో పాటు ఆ స్లీవులు కూడా ప్లగ్తో పాటు బయటకు వచ్చేసినాయండి, ఆ ప్లగ్ కత్తుకొని. సో మళ్ళీ మనం దాన్ని ఎక్కడం కుదరదు కాబట్టి ఇదంతా ఓడ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే కొంతమంది ఏదో సొంతంగా ఓడ చేద్దాం అన్నట్టు ఓడ తీసి కొంతమంది ప్లగ్లు ఇరగ కొట్టేసుకున్నారు. ఈ కంప్లైంట్లు బాగా వస్తున్నాయండి ఈ మధ్య, ప్లగ్లు ఇరగ కొట్టుకోవడం ఈ కంప్లైంట్లు బాగా వస్తున్నాయి. ఇంకోడైతే మరి మనోడైతే ఒకడు చాంబర్ పగల కొట్టుకోవడం. మరి ఏంటంటే కొంచెం మత్తులో ఉన్న పుట్రస్ట్ కొంచెం బండి పడిపోయింది.
పగిలిపోయింది, పొట్టోస్ కొంచెం బెండ్ వచ్చింది, ఏదో కొట్టానన్న దెబ్బ చాంబర్ పగిలిపోయిందన్న అన్నాడండి. వామ్మో ఇదేం కొట్టుడో ఏందో నాకైతే అర్థం కాలేదు. కొంచెం చూసుకొని చేసుకోండి పనులు అనేవి. మీరు ఎలా పడితే అలా చేశారంటే బళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోయాయంటే అసలు ఉన్న పని చేయించుకుంటాకే డబ్బులు ఉండట్లేదు కొంతమంది దగ్గర. మరి లేని పని మనం క్రియేట్ చేసుకుని దాన్ని మళ్ళీ చేసుకోవాలంటే పెద్ద తలపోటు అండి. సో ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో దీనికి వచ్చేసి మనకి హెడ్ అయితే ఎక్కేస్తున్నాం కదండి, కొంచెం నీట్ క్లీన్ చేసి ఎక్కించుకోవాలండి. క్లీన్ చేసి ఎక్కించుకున్నాక తర్వాత మనం కంపల్సరీ హెడ్ గ్యాస్కెట్ అనేది అనాబాండ్ అప్లై చేసుకోవాలండి. లేకపోతే ఏమైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా చెమ్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అలా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇదన్నీ సైలెన్సర్ పీకి హెడ్ బోల్ట్ పీక్కొని టైమింగ్లో పెట్టుకొని ఇవన్నీ పీకి మళ్ళీ ఎక్కేయాలంటే మామూలు చాకరీ కదండి, పెద్ద తలపోటు. కాబట్టి మనం ఏం చేసిన సరే ఒక్కసారి చేయాలి. సో టైం అయితే 12:30 అవుతుందండి. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చి నైట్ ఎడిట్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. సో బాగా నిద్ర వచ్చేస్తుంది, ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ పొద్దున్న లెగాలి, జిమ్ చేయాలి. అమ్మో మళ్ళీ 6-6:30 కల్లా లేచిపోవాలి. మళ్ళీ ఒక 1 అవర్ అట్లా జిమ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ షాప్కి వెళ్ళిపోవాలి. ఇదంతా రొటీన్, డైలీ రొటీన్ ఏదో అయిపోతుందండి. ఏదో కొత్తగా చేయాలి. సో అందుకని చెప్పి మనమైతే వీడియోస్ చేస్తున్నాము. సో మొత్తానికి వచ్చేసి ఏంటి అంటే దీనికి టైమింగ్ పెట్టి నీట్గా ఎక్కించేస్తున్నానండి. కానీ మనం ఏం చేస్తే సరే కొంచెం పెట్రోల్ ఖర్చు అయినా పర్లేదు, నీట్గా క్లీన్ చేసి ఎక్కించుకోవాలండి. ఎలా పడితే అలా ఎక్కించుకుంటే కుదరదు. సో ఫైనల్గా అయితే బండి ఎక్కించాక స్టార్ట్ చేశానండి. బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి ఏ ప్యాకింగ్ పైన ఎక్కించుకోవాలంటే చిన్న చిన్న ప్యాకింగ్లు చినిగినాయి కదా, అంతే చినిగి ఇంతే చినిగి అని చెప్పి వదిలేశారంటే మాత్రం ఆ చినిగిన దాంట్లోంచి ఆయిల్ రప్ప కారిపోద్ది. ఈ డైలాగ్ ఎక్కడ అంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా చూసినట్టయితే వీడియో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి, కొంచెం లైక్ కొట్టట్లేదు. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతామండి. సో ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.